హాయ్ అండి. మరోసారి కెప్టెన్ అయ్యాడండి డీమాన్ పవన్. మొత్తానికి లాస్ట్ కెప్టెన్ అయిపోయాడు సీజన్ 9 కి. సో, దీంతో 3 సార్లు కెప్టెన్ అయ్యాడు బిగ్ బాస్ 9లో. సో, ఇదొక హిస్టరీ అన్నమాట. ఏ బిగ్ బాస్‌లో కూడా ఇప్పటికి 9 సీజన్స్ అయ్యి 3 సార్లు కెప్టెన్ ఎవరు అవ్వలేదు. అదొక రికార్డ్ అన్నమాట. ఎందుకంటే ఆయన టాస్క్‌లు చాలా బాగా ఆడతాడు. సో, ఆయన ఆడాడంటే మిగతా వాళ్ళు సైడ్ అయిపోవాల్సింది. అంత బాగా ఆడతాడు. ఏ టాస్క్ అయినా గాని బిగ్ బాస్‌లో పెట్టిన ఏ టాస్క్ అయినా 100% ఎఫర్ట్ పెడతాడన్నమాట. అందుకని ఆయన కెప్టెన్సీకి ఎలిజిబుల్ అన్నమాట. సో, ఈ కెప్టెన్సీ కూడా 2 టాస్క్‌లా పెట్టాడన్నమాట బిగ్ బాస్. ఫస్ట్ వచ్చేసి నామినేషన్ టైప్, ఇంకోటి వేరే విధంగా పెట్టాడు. ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు. మొత్తానికైతే బిగ్ బాస్ లో లాస్ట్ సీజన్ లో అయితే మాత్రం ఆ ఈ మరోసారి డీమాన్ పవన్ అయితే కెప్టెన్ అయ్యాడు. టోటల్ 6 మెంబర్స్ అయితే కెప్టెన్ కి పోటీ పడ్డారు. సో 3 మెంబర్స్ మేల్ కేటగిరీ, 3 ఉమెన్ కేటగిరీ ఉన్నారు కదా. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. కళ్యాణ్, ఇమాన్యుయల్, డీమాన్ పవన్, సంజన, దివ్య, రితు చౌదరి. సో వీళ్ళు ఆరుగురులో అయితే మాత్రం డీమాన్ పవన్ అయితే కెప్టెన్ అయిపోయాడు. చూడాలి మరి ఈ కెప్టెన్ వల్ల ఆయన ఓటింగ్ పెరుగుతుందా తగ్గుతుందని చూడాలి. నాకు తెలిసి టాప్ 5 లో 100% కన్ఫర్మ్ అయిపోయింది ఈసారి. సో ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్ రోజు రోజుకి డిమాండ్ పవర్ పెరుగుతుంది. టాప్ 5 లో ఉంటారని ఇప్పటికే ఫ్యామిలీ వీక్ లో కూడా చెప్పారు అందరూ. సో టాప్ 5 లో కన్ఫర్మ్. చూద్దాం మరి ఆయన సూట్ కేసు తీసుకునే వరకు వస్తాడా, లేకపోతే టాప్ 3 వరకు వెళ్తాడా అనేది. ఎందుకంటే ఇంకా 3 వీక్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇప్పటికైతే మాత్రం ఓటింగ్ ఆర్డర్ అయితే మాత్రం ఇదే ఉందండి. ఫస్ట్ కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ తనుజ ఉంది, థర్డ్ వచ్చేసి ఇమాన్యుయల్, ఫోర్త్ డీమాన్ పవన్ ఉన్నాడు ప్రెసెంట్ అయితే. సో ఫిఫ్త్ వచ్చేసి భరణి, తర్వాత సంజన, సుమన్ శెట్టి, దివ్య. సో ఇది ఆర్డర్ అనమాట. ఈ వారం నామినేషన్స్ ఉన్నది వీలు కాబట్టి, ఇంక ఋతు చౌదరి లేదు కాబట్టి, కెప్టెన్ అయింది కాబట్టి. సో సుమన్ శెట్టి డౌన్ అయిపోయాడండి. యాక్చువల్ గా సంజన అప్ అయింది కొంచెం. బట్ ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే మాత్రం దివ్య అయితే మాత్రం 100% కన్ఫర్మ్ లా ఉంది ఈసారి కూడా. ఒకవేళ ఏదైనా మిస్ జరిగితే అప్పుడు సుమన్ శెట్టి కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు అనమాట. సంజన కొంచెం బెటర్ అయింది ఈసారి. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇంకో 2 డేస్ లో మనకు తెలిసిపోద్ది. సో మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొత్తానికైతే డే బై డే మాత్రం కళ్యాణ్ మాత్రం ఇంప్రూవ్మెంట్ చాలా ఉందండి. ఆ ఓటింగ్ చాలా పెరుగుతుంది. అలా అని చెప్పి తనుజ తక్కువ అని కాదండి. ఇద్దరు పోటాపోటీ పెరుగుతున్నారు. అస్సలు మామూలు మిస్డ్ కాల్స్ చాలా వస్తున్నాయంట. ప్లస్ హాట్ స్టార్ లో కూడా చాలా ఓట్స్ పడుతున్నాయంట. పోటాపోటీ పడుతుంది. ఒకవేళ ఎవరు గెలిచినా కానీ చాలా సింగిల్ డిజిట్ మార్జిన్ లో మాత్రం గెలుస్తారండి. ఇంకో విషయం ఏంటంటే ఈ సీజన్ అంటే హైయెస్ట్ టీఆర్పీ వస్తుందంట. చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇనిషియల్ గా మనం అనుకున్నారు చాలా మంది, కామన్ మ్యాన్, అగ్ని పరీక్ష ఈ సీజన్ ఫెయిల్ అయిపోయినట్టుంది అనుకున్నారు. కానీ వన్స్ ఒక 30 డేస్ అయిన తర్వాత డే బై డే చాలా చాలా బాగుందండి. టీఆర్పీ అయితే మామూలుగా లేదు. నాకు తెలిసి నెక్స్ట్ 2 వీక్స్ అయితే ఇంకా ఇంకా చాలా ఎక్కువ ఉంటది. మరి ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నారు కూడా. టాప్ 5 ఉన్న వాళ్ళు అందరూ మీకు తెలిసిందే కదా. కామన్ మ్యాన్ ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు. సో మొత్తానికి ఏంటి, వైల్డ్ కార్డ్ ఒక్కటే ఫెయిల్ అయింది ఈసారి. అది తప్ప మిగతాదంతా సూపర్ గా అయింది అనమాట. చూద్దాం మరి. సో మీరు ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు టాప్ 3 ఉంటారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్